చాలా సంతోషంగా ఉంది. మన సూర్యలంక బీచ్ దగ్గర టూరిజం డెవలప్మెంట్ కోసము నేను గత పార్లమెంట్ సమావేశంలో మన యూనియన్ మినిస్టర్ గారు అయిన గజేంద్ర సింగ్ షేకావత్ గారిని కలిసి 97.52 కోట్ల రూపాయలు అంటే సుమారు 100 కోట్ల రూపాయలు గ్రాంట్ అంటే టోటల్లీ ఫ్రీగా లోన్ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చేటట్టు శాంక్షన్ చేయించుకొని తీసుకొచ్చారు. చాలా సంతోషం. ఇప్పుడు అవి టెండర్స్ అయిపోయి కాంట్రాక్టర్లు వచ్చి కట్టడం కూడా మొదలుపెట్టారు సూర్యలంకలో. త్వరలో మనకి సూర్యలంకలో బ్రహ్మాండమైన 5 స్టార్ హోటల్స్, 5 స్టార్ హోటల్స్ని కాసేపు పక్కన పెడితే మళ్ళీ సామాన్య ప్రజలందరూ వచ్చి చక్కగా ఫ్యామిలీస్తోని ఆడుకుంటూ పాడుకుంటూ డబ్బులేమి పెద్ద ఖర్చు కాకుండా మంచి ఫెసిలిటీస్, ఓపెన్ గార్డెన్స్, రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్స్, వాకింగ్ ఏరియాస్, బీచ్లో పోవడానికి బ్రహ్మాండమైన ఐడియాస్, ఆడుకోవడానికి అన్ని ఏజెస్ వాళ్ళు, తాతలు, అమ్మమ్మలు, అమ్మ నాన్న, పిల్లలు, పిల్లకాయలు, మనవరాళ్ళు అందరూ వచ్చి ఒకటేసారి ఆడుకోవడానికి బాగుంటుంది. హైదరాబాద్ నుంచి, గోవా నుంచి, బెంగళూరు నుంచి దూరం నుంచి మన బీచ్ చూడడానికి వస్తారు. ఇంతకుముందు ఏ సదుపాయం ఉండేది కాదు. ఇప్పుడు బ్రహ్మాండమైన సదుపాయాలు మనం ఏర్పాటు చేస్తాం. ఈ 100 కోట్లు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకురావడము, ఆ ప్రాజెక్టు కలలుగా ఉండకపోకుండా నిజంగా ఇప్పుడు జరుగుతూ ఉంది, కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇది త్వరలో సంవత్సరం లోపల అన్నీ కంప్లీట్ చేసేస్తే మనకి పర్యాటన పెరుగుతుంది. ఈ పర్యాటన పెరిగినప్పుడు వేలాది మంది ప్రతిరోజు ఎక్కడెక్కడి నుంచో సముద్ర తీరాన్ని వచ్చి వాళ్ళు బీచ్లో ఎంజాయ్ చేయడానికి వస్తూ ఉంటే మన యువకులకి చాలా ఎత్తున ఉద్యోగ అవకాశాలు, స్వయం ఉపాధి అవకాశాలు బ్రహ్మాండంగా దొరుకుతాయి. అది మన ఇంట్రెస్ట్, అది రావాలని మనం కోరుకుంటున్నాం. సో 1,00,000 మందికి సుమారుగా ఆ ప్రాంతం అంతా బిజినెస్, రకరకాల అవకాశాలు దొరకడం, ఉపాధి, స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలన్నీ దొరకడం వల్ల మన ఏరియాలో కూడా ఎకానమీ పెరుగుతుంది. మన కుటుంబాల్లో కూడా కొంచెం మంచి వాతావరణం, ఇంకా మంచి వాతావరణం ఇప్పుడు రాబోతూ ఉంది. ఈ కళ్ళు తరని ఎదురు చూడాలి. వచ్చే వాళ్ళందరినీ అతిథి భవ దేవోభవ అని ఏదైతే మనం అంటామో, అతిథి దేవోభవ అని ఏదైతే అంటామో అది కూడా నిజంగా అది చేసి చూపించి మనం వచ్చే వాళ్ళని కూడా మంచిగా రిసీవ్ చేసుకుని వాళ్ళు మంచి ఎక్స్పీరియన్స్ తోటి, ఒక మంచి మెమరీతోని మళ్ళీ ఇంటికి పోయేటట్టు అన్ని రకాలుగా ఏర్పాటు చేసి మన యువకులకి, మన స్త్రీలకి ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టు మనం నిరంతరము కృషి చేస్తూ ఉండాలి. చాలా సంతోషంగా ఉంది. మీరు ఎన్నుకోబడిన నేను తెన్నేటి కృష్ణప్రసాద్ ఎంపీగా వచ్చిన తర్వాత బాపట్లలో ఒకదాని తర్వాత ఒకటి రకరకాలుగా అభివృద్ధి కార్యక్రమం మనం చేయబడుతున్నాం. మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.